ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫస్ట్ చిరంజీవి గారు చూసినటువంటి మూవీ ఏంటి? గ్యాంగ్ లీడర్ సాంగ్ ఉంటుంది కదా మేడం, గ్యాంగ్ లీడర్ సాంగ్. అప్పటి నుంచి నా గుండెలో ఆయన ఉండిపోయారు. చిరంజీవి గారిని అలా రీచ్ అవ్వాలి, నేను ఏం చేయాలని. అట్లా మా ఊర్లో జగ్గపేటలో వినూత్నమైన కార్యక్రమాలు చేయటం. చిరంజీవి గారిని ఒక మాట అంటే ఏడ్చేవాడిని నేను. మామూలుగా మా ఊర్లో చేస్తూనే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి మేము చేస్తే ఎంత పెద్ద హీరో ఉండొచ్చు, ఎంత పెద్ద పొలిటీషియన్ ఉండొచ్చు, 365 రోజులు సేవ చేసే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. ఎందుకంటే మేడం, అభిమానులు అంటే చాలా చిన్న చూపు ఉండేది, కానీ చిరంజీవి గారు వచ్చాక అభిమాని అనేవాడు ఒక బాధ్యత. గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ మెగా ఫ్యామిలీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, జగ్గైపేట నుంచి షేక్ మొసిన్. ఆయన ప్రమోషన్స్, ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు కూడా చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. సో చిరంజీవి గారికి వీరాభిమానిగా ఎప్పుడు మారారు, ఎలా మారారు, అసలు ఈ ఈవెంట్స్ రంగంలోకి ఎలా ఆయన ఎంట్రీ ఇచ్చారు, ఇలాంటి విషయాలని కూడా ఈరోజు మనం మాట్లాడదాం. మొసిన్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ మేడం. సో చక్కగా ఎలా ఉంది మీ కెరీర్ ప్రమోషన్స్ అండ్ ఈవెంట్స్తో? హ్యాపీ మేడం. సో ఈ ప్రమోషన్స్లో భాగంగా మీరు ఎప్పుడు కలిశారు? చిరంజీవి గారి ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నారా? లేదు మేడం, ఇంకా అంత అవకాశం రాలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం మేడం. మాది కృష్ణా జిల్లా జగ్గైపేట. అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఆరాధించేవాడిని అనమాట. అయితే మా మదర్ అండ్ డాడీకి సినిమాలు అంటే ఇష్టం లేదు, చూడరు, అసలు సినిమాలే చూడరు వాళ్ళు. అయితే నేను అలా చిరంజీవి గారిని ఈ మ్యాగజైన్లోనో లేకపోతే టీవీలోనో గ్యాంగ్ లీడర్ సాంగ్ ఉంటుంది కదా మేడం, టైటిల్ సాంగ్ గ్యాంగ్ లీడర్ సాంగ్, ఆ పాట చూసి ఆయన మీద విపరీతమైన అభిమానం కలిగింది నాకు. ఇంకా అప్పటి నుంచి నా గుండెలో ఆయన ఉండిపోయారు. ఫస్ట్ చిరంజీవి గారు చూసినటువంటి మూవీ ఏంటి? మూవీ నేను చూడాలని చూశాను మేడం, చూడాలని థియేటర్కి వెళ్ళి ఫస్ట్ టైం నేను చూసి అప్పటి నుంచి ఇంకా ఆయన ఫాలో అవటం, బ్యానర్లు కట్టడం, ఆరాధించడం, ఇంకా టీంని గ్యాదర్ చేయటం, ఆయన కోసం ఎలా ఏంటి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడిని. అయితే ఏంటంటే ఇంట్లో మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. ఆయన ఎందుకురా సినిమాలు మనకి, నువ్వు ఆలోచించి చిరంజీవి గారు చాలా పెద్ద హీరో, నిన్ను పట్టించుకుంటారా, రాణిస్తారా, ఇదంతా జరగదు, చక్కగా చదువుకో అంటూ అలా ఆయన చెప్పినట్టు చదువుకుంటూ చిరంజీవి గారిని అలా రీచ్ అవ్వాలి, నేను ఏం చేయాలని. అట్లా మా ఊర్లో జగ్గపేటలో వినూత్నమైన కార్యక్రమాలు చేయటం, ఈ చిరంజీవిత ఏదైతే ఉందో అప్పటికే చిరంజీవిత అనేది స్వామినాయుడు గారు ఏర్పాటు చేశారు. వారు మెగా పౌర్ అని వారపత్రిక ఉండేదన్నమాట. అందులో చిరంజీవి గారు పుట్టినరోజుకి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఈ వారం రోజులు వారోత్సవాలు, ఈ ఒకరోజు టెంపుల్స్లో కార్యక్రమాలు, ఒకరోజు అన్నదానాలు, ఒకరోజు అట్లా కార్యక్రమాలు ప్రకటించేవాళ్ళు. అవన్నీ ఆ వారం రోజులు మా నియోజకవర్గంలో నిర్వహించేవాడిని మా టీంతో కలిసి. అలా అలా చిరంజీవి గారి మీద ఇంట్రెస్ట్ వచ్చి మా నియోజకవర్గంలో పేరు వచ్చింది, ఫలానా మోసిన్ అంటే చిరంజీవి గారి అభిమాని. అందరూ నన్ను అంటే చిరంజీవి గారిని ఒక మాట అంటే ఏడ్చేవాడిని నేను, నన్ను అలా ఏడిపించేవాళ్ళు. అరే ఏంటి చిరంజీవి గారు ఏంటి అట్లా అంటేనే బాధపడిపోయేవాడిని నేను. ఏమనొద్దు ఆయన్ని, ఆయన చాలా ఇష్టం నాకు, చాలా చాలా అనమాట. అయితే అప్పుడు నేను ఒకటి ఆలోచించాను మేడం, నేను హైదరాబాద్కి వెళ్ళాలి, చిరంజీవి గారిని కలవాలి, ఏదైనా నలుగురు యూత్కి మనం కూడా ఏదైనా నాలాగా చాలామంది చిరంజీవి గారిని కలవాలని, లేకపోతే అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారేమో అనిపించింది అనమాట. అప్పట్లో సోషల్ మీడియాలో ఆర్కుట్ అనేది ఉంది, దాంట్లో ఉండేవాళ్ళం, ఒక మెగాస్టార్ గ్రూప్ అని, ఇలా ఫ్యాన్స్ గ్రూప్ అందరూ ఉండేవాళ్ళం. సో అప్పుడు ఏమైందంటే అనుకోకుండా మా జగ్గపేటలో చిరంజీవి గారి చుట్టాలు, వారి పెద్దలుడు విష్ణు గారికి సంబంధించిన చుట్టాలు ఉండేవాళ్ళు. వారికి నా గురించి తెలిసి వారు నన్ను పిలిపించి హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చి చిరంజీవి గారిని కల్పించారు. ఫస్ట్ టైం ఇది వచ్చి 2008లో జరిగింది మేడం. 2008లో నన్ను తీసుకొచ్చి ఇక్కడ కల్పించారు చిరంజీవి గారిని. నేను ఆ రోజు అనుకున్నాను, ఓకే ఈరోజు నేను రికమెండేషన్తో వచ్చాను, నా కష్టంతో, నా అభిమానంతో, కానీ నేను ఇక్కడ ఇదే చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఏదైనా కార్యక్రమం చేసి
చిరంజీవి గారితో శబాష్ అప్రిషియేషన్ ఓకే నువ్వు నా కోసం పని చేసావు. ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి కల్పించారు కాబట్టి ఓకే కలిశారు ఆయన, ఓకే వారు చుట్టారు అలా నేను నిజంగా ఓకే పలానా మూసిన వ్యక్తి నా కోసం పని చేశాడు, వెరీ గుడ్ నాన్న అని నన్ను అప్రిషియేట్ చేయాలి, దానికోసం నేను ఏం చేయాలని మా ఊరికి వచ్చాక ఆలోచించాను. ఆలోచించి అప్పుడు ఈ ఆర్కూట్లో నేను చిరంజీవి గారి దిగిన ఫోటో పెడితే చాలా మంది, మీరు నమ్మరు, 25 to 35 ఏజ్ వాళ్ళు చాలా మంది అన్నయ్య మీరు చిరంజీవి గారిని ఎలా కలిశారు, నాకు కలవాలని ఉంది, నేను ఈ కార్యక్రమాలు చేశాను మా ఊర్లో, లేకపోతే ఈ చేశాను ఇలా చేశాను చిరంజీవి గారిని ఫాలో అయ్యి అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. సరే అని చెప్పి అప్పుడు నేను డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసాను. వచ్చి అప్పుడు నేను స్వామినాయుడు గారిని గమనించాను. చిరంజీవి గారి పక్కన ఉండటం, అంత ఫ్యాన్స్ని ఆర్గనైజ్ చేయటం, ఓకే ఈయన్ని మనం ఫాలో అవ్వాలి, ఆయన్ని కలవాలని చెప్పి అప్పుడు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళి సార్ నమస్కారం సార్, మా జగ్గైపేట, నేను చిరంజీవి గారికి వీరభిమాని సార్, ఏం లేదు సార్, చిరంజీవి గారికి చాలా ఇష్టమైంది ఏంటంటే రామ్ చరణ్ గారండి, రామ్ చరణ్ గారికి చాలా ఇష్టం ఆయనకి. అప్పటికే మొగధీర రిలీజ్ చాలా పెద్ద హిట్ అయింది, మంచి ఫిల్మ్లో ఉన్నారు రామ్ చరణ్ గారు, ఎవరు ఊహించిన ఫిల్మ్లో గెలిపాడు ఆయన. నేను కొంతమంది యూత్ని గ్యాదర్ చేశాను సార్, చిరంజీవి గారు అన్న మెగా ఫ్యామిలీ అన్న ఆరాధించే వాళ్ళందరినీ యూత్ని ఓల్ని గ్యాదర్ చేశాను సార్, నాకు ఒక అవకాశం ఇస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఒక ఈవెంట్ లాగా చేయాలనుకుంటున్నాను సార్ అన్నారు. సార్ చిరంజీవి గారి అబ్బాయి అని చాలా పెద్ద స్టేజ్లో ఉన్నారు, ఎప్పుడు చిరంజీవి తరపున నేను చేస్తాను, అది మీకు ఎలా ఇస్తామన్నారు. లేదు సార్ ఆలోచించండి సార్, మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, అన్నయ్యని అభిమానించే వాళ్ళు బోల్డ్ మంది మీకు కూడా తెలుస్తారు, ఒక అవకాశం ఇవ్వండి అని. సరే సార్ ఓకే, ఒకసారి అల్లు అరవింద్ గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, సార్కి చెప్పండి, సార్ చూసుకుంటారు కదా అన్నారు. అప్పుడు నేను మా టీంని తీసుకొని అల్లు అరవింద్ గారిని కలిశాను. కలిసి చెప్పాను సార్ అంటే ఆయన నా కళ్ళల్లో స్పార్క్, నేను మాట్లాడే విధానం గమనించాలి, ఈ అబ్బాయి ఏదో చేస్తాడా మెరాకిల్ చేస్తాడు ఈ అబ్బాయి, ఇద్దాం అని చెప్తే వాళ్ళు అప్పుడు అన్నారుగా, నాన్న చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ కానీ ఎవరు ఊర్లో లేరు, అంత ఆస్ట్రేలియాలో ఆరెంజ్ షూటింగ్ జరుగుతుంది, తన బర్త్డేకి అక్కడికి వెళ్ళారు, మరి ఎవరు గెస్ట్లు ఉండరు ఓకేనా అని. చిరంజీవి గారి ఫోటో చాలు, రామ్ చరణ్ గారి ఫోటో చాలు, మా అందరికి చిరంజీవి గారి కోసం ఏదో చేయాలని ఉంది, మీరు అవకాశం ఇవ్వండి. మామూలుగా మా ఊర్లో చేస్తూనే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి మేము చేస్తే ఇది ఒక దేవాలయం లాంటిది. చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళందరికీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది ఈ ప్రపంచంలో మేడం ఎంత పెద్ద హీరో ఉండొచ్చు, ఎంత పెద్ద పొలిటీషియన్ ఉండొచ్చు, 365 రోజులు సేవ చేసే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే. మీరు గమనిస్తే ఎంత పెద్ద వ్యక్తి అయినా ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో, కానీ ప్రజలకి ఏం ఆశించకుండా లాభం ఆశించేవాడు వ్యాపారం చేస్తాడు మేడం, పుణ్యం ఆశించేవాడు దానం చేస్తాడు, ఏం ఆశించకుండా సేవ చేసే ఏకైక వ్యక్తి చిరంజీవి. కాబట్టి అలాంటి చిరంజీవి గారి కోసం ఏదైనా మనం చేయాలని అప్పుడు ఆ రామ్ చరణ్ గారి జన్మదినాన్ని మేము నిర్వహించాం అనమాట. ఆరెంజ్ రిలీజ్ టైంలో నిర్వహిస్తే అనుకోకుండా దాదాపు 400 మంది యూత్ వచ్చి బ్లడ్ బ్యాంక్లో పొద్దున్న 8ంటికి స్టార్ట్ అయిన క్యాంపు 6-7 వరకు నైట్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అయితే ఈ మధ్యలో 12-1 కేక్ కటింగ్ జరుగుతుంది. అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా వచ్చారు అందరూ గెస్ట్లు. ఆ టైంలో అల్లు అరవింద్ గారు అసలు ఇదంతా చేసిన అబ్బాయి అంటే నేను కింద అందరిని రిసీవ్ చేస్తూ, ఇంకా క్యాంప్ ఎక్కువ మందిని మనం బ్లడ్ ఇప్పించాలి, టైం అయిపోతుందని ఆ దీంట్లో ఉంటే నన్ను పైకి పిలిపించి రానా నువ్వు కదా చేసింది రా అని చెప్పి ఆయన దగ్గరుండి మా టీం అందరిని అభిమానించి, చాలా గ్రేట్, నువ్వు ఎక్కడి నుంచో చిన్న ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇంతమందిని ఆర్గనైజ్ చేసి చూడటానికి నువ్వు చిన్నపిల్లగాడిలా ఉన్నావు, నువ్వు చేయగలుగుతావు అని నమ్మలేదు, మేము ఇంత బాగా చేసావు అని చెప్పి ఆయన అలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన యూత్ కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక 2 months అయింది మేడం, ఏంటి ఏమీ అప్రిషియేషన్ రాలేదు, ఎవరు ఏంటి ఏమీ గుర్తించలేదు ఏంటి అని చెప్పి ఇలా అనుకుంటున్నాను. నేను అనుకుంటే నేను అప్పుడు ఐసెట్ విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్నాను అనమాట. తీసుకుంటున్న టైంలో చిరంజీవి గారు అప్పుడు ఒక ఫంక్షన్కి వచ్చారు విజయవాడ. అప్పుడు నేను ఇలా కోచింగ్కి వచ్చి పడుకొని ఉన్నాను. ఒక 15 సార్లు నాకు ఫోన్ మోగింది. మా ఫ్రెండు రే ఫోన్ వస్తుంది చూసుకోరా అన్నాడు. టక్మని చూసుకుంటే కాల్, హలో ఎవరండి అని. అండి నా పేరు సుమా అండి, చిరంజీవి గారి మేనేజరు, మీరు ఎక్కడ ఉన్నారు, చిరంజీవి గారు మిమ్మల్ని కలవాలంటున్నారు రండి, ఫలానా హోటల్లో ఉన్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లా. మా ఫ్రెండ్స్ అందరూ ఏంటిరా అక్కడ నుంచి కాల్ రావడం ఏంటి, నిన్ను కలవటం ఏంటి అన్నాడు. అది నాకు అర్థం కావట్లేదు మరి అని చెప్పి నేను చిరంజీవి గారు ఉన్న హోటల్కి మురళీ పాస్ట్ అని విజయవాడలో ఉంది, ఆ హోటల్కి వెళ్ళాను. కిందకి నేను వెళ్ళేటప్పుడే లిఫ్ట్ దగ్గర బాబు నీకోసం వెయిట్ చేస్తున్నారు చిరంజీవి గారు ఇల్లు అని. నా కోసం వెయిట్ చేయడం నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు పైకి వెళ్ళాను, ఆయన ఒక రూమ్లో కూర్చొని ఉన్నారు. అప్పుడు విజయవాడలో ఉన్న ప్రముఖులు ఆయనతో మాట్లాడుతున్నారు. ఎంత దూరంలో నుంచొని ఉన్నా, చిరంజీవి గారు అలా చూశారు, రామ్మా లోపలికి అన్నారు. ఎంబటి నేను వస్తాను అని ఆయన కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకున్నాను. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావంట నువ్వు, నాకు అరవింద్ గారు చెప్పారు, స్వామినాయుడు గారు చెప్పారు, చాలా బాగా చేసావంట, వెరీ గుడ్ నాన్న. మీలాంటి యువకులు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలనేదే నా కోరిక. ఇప్పుడు మీరు 400 మంది ఇచ్చారు, అది ఎన్ని 100 మందిని కాపాడిద్ది? సమాజంలో మనం ఎందుకు పుట్టామనేది మనకు తెలియాలి నాన్న. మనం ఎంతో మందిని ఆదుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వెరీ గుడ్ చాలా బాగా చేసావు,
కంటిన్యూ చేయి, 100% నీకు సపోర్ట్ ఉంటుంది. బట్ కెరియర్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని చెయ్యి. ఎందుకంటే మేడం అభిమానులు అంటే చాలా చిన్న చూపు ఉండేది. చిరంజీవి గారు రానంత వరకు, ఆ శకం రానంత వరకు అభిమానులు అంటే ఏంటి, వీళ్ళేంటో బ్యానర్లు కట్టుకుంటారు, వీళ్ళేదో చీఫ్, అలా ఏదో థియేటర్ దగ్గర ఏదో తిరుగుతారు అనేది ఉండేది. కానీ చిరంజీవి గారు వచ్చాక అభిమానిని కూడా ఒక బాధ్యతగా కరెక్ట్ ట్రాక్ లో పెట్టారు. ఆయనకున్న గౌరవంతో పాటు అభిమానులకు కూడా గౌరవం తెప్పించారు. ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి మేడం, నమస్కారం అంటే ఎవరమ్మా అంటే మాకు ఐడెంటిఫికేషన్ చిరంజీవి గారే సార్, నేను చిరంజీవితో ఆర్గనైజింగ్ సెక్రటరీ సార్ రాష్ట్రానికి, కూర్చోండి సార్ మంచి లేమ్మా అంటారు. ఆ పొలిటికల్లో ఒక పెద్ద స్టార్ వాళ్ళకి ఎలా చేస్తారో అంతే మమ్మల్ని హుందాగా చూస్తారు. అంత గౌరవం ఇచ్చారు చిరంజీవి గారి ఈ దేశంలో అభిమానులకి. ఓకే, సో అలా చక్కగా ఆ రోజు ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత నుంచి అసలు ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలా ఈవెంట్స్ ప్రమోషన్స్ వైపు మేనేజ్మెంట్ ఈజీ అయిపోయింది. ఆ తర్వాత అలా చేసుకుంటూ ప్రయాణం సాగింది మేడం. అలా ఒక 5 years 6 years అలా సెట్ అయిపోయాక అప్పుడు ఇంకా ఈ మెగా ఫ్యామిలీ కోసం కార్యక్రమాలు చేయటం, ఇంకా హైదరాబాద్లో ఉండిపోవటం, క్యాంప్స్ వేయటం, ఎవరైతే బాగా పనిచేసే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి స్వామినాయుడు గారికి పరిచయం చేయడం, సార్ వీళ్ళు పలానా నియోజకవర్గం బాగా చేస్తారని అలా 2 రాష్ట్రాల్లో కార్యవర్గాలని ఏర్పాటు చేయడం, ఆయన పరిచయం చేయడం, బాగా పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం. చిరంజీవి గారి కోసం నేను చేసేది ఏంటంటే మోటివేట్ చేయడం. ఎవరైతే చిరంజీవి గారి కోసం పనిచేయాలనుకుంటున్నారో, ఎవరైతే పనిచేశారో, ఎవరైతే వెలుగులోకి రాలేదో వాళ్ళని వెలుగులోకి తేవాలి, లేదా వాళ్ళు మోటివేట్ చేయాలి, ఇంకా వాళ్ళ కార్యక్రమాలు చేసేలాగా, వాళ్ళు ఆ పేరు తెచ్చుకునేలాగా వారి యొక్క కాన్స్టిట్యున్సీలో, లేకపోతే ఎవరైతే చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయటం, లేకపోతే బాగా పనిచేసిన వాళ్ళు స్వామినాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ వీళ్ళు చాలా బాగా చేశారు, వీళ్ళు రామ్ చరణ్ గారి కోసం చాలా బాగా చేస్తున్నారు, చిరంజీవి గారి కోసం చాలా బాగా చేస్తున్నారు, ఇలా అన్ని వరుణ్ తేజ్ గారి కోసం చాలా బాగా చేస్తున్నారు. అండ్ రాజకీయాల విషయం వచ్చినప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాట, రాజకీయాలు నాకు సూట్ అవుతాయవు కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం పక్కా సూట్ అవుతాయి, ఒక మాట అన్నా అంటాడు, పడినా పడతాడు, వీనికి బాగా సెట్ అవుతుంది అని అన్నాడు. సో అంటే అంత ఆరితేరి ఉన్నారు, చక్కగా ఎవరిని ఎలా రాజకీయాల్లో కూడా ఎలా పనిచేయాలి, ప్రజలకు ఎలా ఉండాలి అన్న యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్. కాబట్టి మీరు ఇద్దరిని దగ్గరగా చూసారు కాబట్టి వీళ్ళిద్దరిలో బాగా కామన్ పాయింట్, బాగా ఎస్ అన్నదమ్ముళ్ళు వీళ్ళిద్దరిలో ఎక్కువగా సేమ్ ఇలా ఉంటారు అనిపించిన సందర్భం చిరంజీవి గారిలో నేను లైవ్లో చూసిన గొప్పతనం ఏంటంటే మేడం, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు, 100 మెంబర్స్తో పెట్టారు. అయితే చిరంజీవి గారు వారిని అభినందించడం కోసం వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేశాక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చారు, సడన్గా వచ్చారు. అందరం అక్కడ ఉన్నాం, వాళ్ళందరితోటి కలిశారు, అందరినీ అభినందించారు. ఆ తర్వాత చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గేట్ బయట ఒక చిన్న పాప, ఆ అమ్మాయి తల్లి, ఇద్దరు చిరంజీవి గారిని కలవాలని తాపత్రయపడుతున్నారు. మేము ఎవరూ చూడలేదు, మేమందరం ఏంటి ఈ చిరంజీవి గారు ఉన్నారు, ఇలా ఉన్నారు, ఈ డ్రెస్ వేసుకున్నారు, ఈ టీషర్ట్, ఇలా మాట్లాడుకుంటున్నాం మేము అందరం. కానీ చిరంజీవి గారు అంత దూరంలో చూశారు, కన్ను సైగతో ఇట్లా చూశారు, చూసి స్వామినాయుడు అక్కడ ఎవరినో ఆపుతున్నారు, లోపల పంపించమను అన్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళని నెట్టే అంటే ఆగమ్మ, చిరంజీవి గారు ఉన్నారు, వెళ్ళకూడదు, ఒక నిమిషం ఆగని, ఇట్లా ఆపుతున్నారు, వాళ్ళు ఆపుతున్నారు, ఆపొద్దని చెప్పి లోపల పంపించమని అన్నారు. మేమందరం షాకింగ్, ఎవరు వెళ్ళాను, వాళ్ళు ఒక్కసారి రావడం ఏడ్చుకుంటూ, ఆ పాప చిన్న ఒక 7-8 ఏళ్ళ పాప, ఆవిడ ఇద్దరు చిరంజీవి గారి కాళ్ళ మీద కూడా ఏడుస్తున్నారు. ఏంటమ్మా లేమ్మా, ఏంటి ఏమైంది చెప్పమ్మా అన్నారు. సార్ మేము ఖమ్మం నుంచి వచ్చామండి, తెలంగాణ, మా ఆయన పలానా ఆయన, మీరంటే చాలా అభిమానం, ఇష్టం, ఎన్నో సేవా కార్యక్రమాలు. తెలుసు నాకు, ఏమైంది ఆయనకి, ఏమైంది అంటే రీసెంట్గా చనిపోయారు సార్, హెల్త్ బాగోక మేము నిరాశలో అయిపోయాం సార్, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్, జస్ట్ మిమ్మల్ని ఒకసారి ఇలా వస్తున్నారని తెలిసింది ఈరోజు, యాక్చువల్గా మేము స్వామినాయుడు గారిని కలుద్దామని వచ్చాం, మీరు అనుకోకుండా వచ్చారు సార్, మిమ్మల్ని కలుద్దాం అంటే సెక్యూరిటీ వాళ్ళు రానివ్వట్లేదు సార్ అన్న. ఏమ్మా ఎలా చనిపోయారంటే, ఇలా చనిపోయారంటే ఆయన అక్కడికక్కడే ఏడుస్తున్నారు చిరంజీవి గారు, కళ్ళమ్మ నీళ్ళు పోతున్నాయి. చాలా మంచి వ్యక్తి అమ్మ అతను, నా కోసం చాలా కార్యక్రమాలు చేసేవాడు, ఏంటి ఇలా జరిగింది, నువ్వు బాధపడ మాకు అని చెప్పి, పాప ఏం చదువుతుంది అంటే పలానా 3rd class చదువుతుంది అంటే, ఇక్కడ నుంచి పాపను నేనే చదివిస్తా, ఓకేనా, నువ్వు ఆ బెంగ ఏం పెట్టుకోకు, నువ్వేం చేస్తావు అంటే నేను మిషన్ కొడతానండి, నువ్వే కాదు నీతో పాటు 10 మందిని నువ్వు ఆశ్రయం కలిగించాలి, ఇంకా ఎవరున్నారో నీతో పాటు టీం మొత్తాన్ని, అన్ని ఏం కావాలో నీకు మొత్తం నేను ఇప్పిస్తాను, స్వామినాయుడు ఆ కుటుంబం మనం జీవితాంతం రుణపడి ఉన్నాం, ఓకేనా, వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేయి, నేను మాట్లాడతాను అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు చాలా బాధ వేసింది. అంత పెద్ద మనిషి ఒక అభిమాని చనిపోయాడంటే అమ్మటే ఆయన ఏడ్చారు. అక్కడ ఉన్న 50-60 మందికి అసలు కళ్ళు చిమిర్చినాయి అనమాట. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత పెద్ద స్టారు, అంత సెన్సిటివ్గా ఉన్నాడు ఆయన. కేవలం ఆ సెన్సిటివ్గా ఉండటం వల్ల రాజకీయాల్లో ఆయన మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో పెట్టుకున్నారు ఆ బాధని.
ఇవాళ గెలిచి నిరూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈవెంట్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన తర్వాత ఒక చాలా మంది హీరోస్ వచ్చేసారు. యంగ్ హీరోస్ అందరూ కూడా ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోస్ వచ్చారు. సో ఈ హీరోస్లో మీకు నచ్చిన హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తర్వాత? నాకు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్ గారు ఇద్దరు బాగా ఇష్టం అండి. నాగబాబు గారు అంటే, నాగబాబు గారి గురించి ఒక గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే మేడం, మీరు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా మెగా అభిమానులందరికీ రసారది నాగబాబు గారు. మేము ఏం కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏదైనా చెప్పుకోవాలన్నా లేకపోతే ఎట్లాంటి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా నాగబాబు గారితో ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. డైరెక్ట్ అంటే అపాయింట్మెంట్ తీసుకుంటూ ఏదైనా చెప్పాలన్నా ఏదైనా కలవాలన్నా లేకపోతే ఏదన్నా కూడా ఆయనతోనే అనమాట. ఆయన కూడా చాలా ఫ్రీగా ఫ్యాన్స్తో మూవ్ అవుతారు. ఇవాళ జనసేన పార్టీలో ఆయన అంత పెద్ద వ్యక్తి, ఆయన అంత ఓపిక్గా ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు అంత భారీగా గెలవడానికి ఎంతో కష్టపడి ఆయన కానీ మేడం గారు కానీ వారందరూ ఫ్యామిలీతో అక్కడే ఉండి ప్రతిరోజు జనాల్లో ఉండి జన సైనికులతో ఉండి నాగబాబు గారు కూడా చాలా చాలా కష్టపడ్డారు జనసేన విజయంలో. అండ్ అలాగే ఇప్పుడు ఈవెంట్స్ తో పాటు మీరు ఇంకా సేవా కార్యక్రమాల్లో ఎలా ఉన్నారు, ఏమి చేస్తూ ఉంటారు? నేను చిరంజీవి గారిని ఫాలో అయినప్పటి నుంచి ఎప్పుడు వారం రోజులు ఆయన పుట్టినరోజు రకరకాలుగా ఏదైతే దేశవ్యాప్తంగా అఖిల భారత చిరంజీవి అనేది ఉంది మేడం, అది ప్రతి సంవత్సరం ఒక వదులుతుంది. ఈ వారం రోజుల్లో ఈ రోజు మనం పిల్లలకి పుస్తకాలు లేదా బుక్స్, వాళ్ళు ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళని ఆదుకోవాలి. ఒకరోజు టెంపుల్స్లో మనం చిరంజీవి గారి పేరు పూజ చేయించాలి. ఇలా వారం రోజులు ఒక షెడ్యూల్ వదులుతారు. అలా సంవత్సరం వదులుతారు. అది సూచన తప్పకుండా ఒక ముఖ్యమంత్రి చెప్తే కలెక్టర్లు ఎలా చేస్తారో అలా ఈ అఖిల భారత చిరంజీవిత అనేది ఆదేశం ఇస్తే ఏమంటే అన్ని నియోజకవర్గాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చివరికి డల్లాస్, అమెరికాలో ఉన్న డల్లాస్ అయినా సరే హ్యాపీగా మీరు ఉండాలి, అలాగే యాక్టివ్గా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. సో దట్ మీరు చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాల వల్ల ఎంతో వేల మంది బతుకుతూ ఉంటారు. సో టైంకి వాళ్ళకి ప్రాణదానం అనేది చేస్తూ ఉన్నారు. ఒక్క రక్తదానమే కాదు మేడం, ఐ డొనేషన్, ఆక్సిజన్ బ్యాంక్ వాళ్ళు ఎంత మంది బతికారు మేడం. ఆక్సిజన్ ఎన్ని కోట్లు ఉన్న వాడి దగ్గరికి ఒక ఆక్సిజన్ బండ దొరకలేదు. స్వయంగా మేము చూసాం. అంత కరోనాలో బయటికి రాలేని పరిస్థితిలో ఆయన బయటకు వచ్చి బ్లడ్ బ్యాంక్లో ఎన్ని సిలిండర్స్ డంప్ చేపించి ఆయన దగ్గర ఉండి అన్ని విజయవాడ మెయిన్ సిటీస్ మొత్తంలో ఆక్సిజన్ బ్యాంకులు నిర్వహించి, ఆ తర్వాత రీసెంట్గా క్యాన్సర్ ఎక్కువ వస్తుంది కదా మేడం, ఇప్పుడు దాని గురించి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి ఫ్రీగా ఎవరికైతే క్యాన్సర్ వస్తుందో కొంతమందిని ఆదుకొని ఆయన ఓపెన్ చెప్తున్నారు, ఎవరికి క్యాన్సర్ ఉన్నా ఆదుకుందాం 100%. ఎంతోమంది అభిమానులు వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు లేకపోతే గుప్తదానాలు ఎన్నో, ఎదుటిమందికి సాయం చేయడం మన మనిషిగా బతకడానికి దానికి అర్థం. అలాంటి గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ మెగా ఫ్యామిలీ. మోసిన్ గారు, రామ్ చరణ్ గారు మీరు కలిసిన సందర్భం కావచ్చు, ఆయనతో కలిసినప్పుడు మీకున్నటువంటి ఒక అనుబంధం గురించి మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. జీవితంలో చిరంజీవి గారు అంటే ఇంత అభిమానం, రామ్ చరణ్ గారి మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద చిరంజీవి గారు వారసుగా ఏంటి అని. ఆ చిరుత సినిమాలో ఆయన చూసినప్పుడే అభిమానులందరం ఫుల్ మిల్స్ అనమాట. అతను ఏదో వండర్ క్రియేట్ చేస్తాడు. చాలా యాక్టింగ్ చూసినా అంతవరకు అలాంటి డెబ్యూ సినిమా ఏ హీరోకి రాలేదు, ఏ హీరో వాళ్ళ అబ్బాయికి రాలేదు. చిరుత అలాంటి డెబ్యూ అలాంటిది. అలా రామ్ చరణ్ గారి కోసం కూడా అందరం పనిచేస్తుంటూ ఆయనకు తెలుసు ఇలా పనిచేస్తామని. అయితే ఏంటంటే మేడం, ఒకసారి చరణ్ గారు విజయవాడ వచ్చారు. టాటా డోకోమో ఏదో యాడ్ గురించి డిస్ట్రిబ్యూటర్తో లంచ్ దాంట్లో వచ్చారనమాట. అయితే నేను కూడా రామ్ చరణ్ గారిని దూరం చూద్దాం ఆయన్ని అని చెప్పి వెళ్ళాను. నేను వెళ్తే రామ్ చరణ్ గారు అది చూసుకున్నారు. అప్పటికే జనం ఫుల్గా వచ్చేస్తున్నారు, మనం వెళ్ళలేము ఆ తాకిల్లో అని నేను రివర్స్ అయి నడుచుకుంటూ వెళ్తున్నాను. రామ్ చరణ్ అక్కడ నుంచి అయిపోయి కార్ అయిపోయి మొత్తం పోలీస్ ఫ్యామిలీ ఇవన్నీ ఉంటే వెళ్తున్నారు అనమాట. బయటకు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతుంటే నేను మామూలు మా ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ క్యాన్వే అంటే అక్కడ ఆగిపోయింది. నేను మామూలు కింద నడుచుకుంటూ వెళ్ళిపోయారు కదా అని కింద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక్కసారి రామ్ చరణ్ గారు సెక్యూరిటీ గారు నా దగ్గరకు వచ్చి, హే మోసిన్, చరణ్ గారు ఆగారా నీ కోసం అన్నారు. నా కోసం ఆగటం ఏంటి, నన్ను పోలీసులు తొందరరా అంత జనం వచ్చేస్తున్నారు మీద కన్నా. నాకు అర్థం కాకుండా ఒక్కసారి కార్ దగ్గరికి వెళ్ళా. నన్ను అర్థం దింపారు, బాబు నమస్కారం, ఎందుకు బాబు కార్ ఆపారన్న. బాగున్నారా, ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు అన్నారు. లేదు బాబు మీరు వచ్చారు చూద్దామని వచ్చాను జస్ట్ అంతే. అయ్యో బాగున్నారా, జాగ్రత్త, నేను పలానా హోటల్లో ఉన్నాను, రండి అక్కడ కలుద్దాం, అక్కడ రండి కలుద్దాం, ఓకే జాగ్రత్త మీరు ట్రాఫిక్లో. బాబు మీరు వెళ్ళండి బాబు, చాలా ట్రాఫిక్ ఆగిపోయింది. చాలా సింపుల్గా చాలా ఒకటే హోటల్కి పిలిపించారండి. మళ్ళీ హోటల్కి వెళ్ళాను. వెళ్ళగానే కింద అడిగారు, అబ్బాయి వచ్చాడంటే వచ్చాను. అప్పుడు కిందకి ఆయన వచ్చి, బాగున్నావు మోసిన్, ఏంటి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారా, వెరీ గుడ్, చాలా చాలా హ్యాపీ, మా ఫ్యామిలీ కోసం డెడికేట్గా పనిచేస్తున్నారు మీరు, ఎప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మీరు మా ఫ్యామిలీయే, మీరు మేము వేరు కాదు అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు
అందుకే ఆయన గ్లోబల్ స్టార్గా ఎదిగాడా, అంత చిన్న వయసులో అంత స్థాయికి వెళ్ళాడా అనిపిస్తుంది మేడం నాకు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో మాట్లాడడం, ఇలాంటి ఎన్నో విషయాలు మీ నుంచి మేము తెలుసుకోవడం అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి, ఇలాంటి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.